సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2. సో ఇప్పుడు ఆ పుష్ప 2 టీమ్ తో మనం కాసేపు కబుర్లు చెప్పుకొని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డిసెంబర్ 5వ తారీఖు ఒక పెద్ద జాతర ఉంది అంటే అది డిసెంబర్ 5వ తారీఖున. అండ్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఉంది కూడా ఈ జాతరలోనే. అండ్ హలో సార్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఓకే, సో చెప్పండి సార్, ఈ పుష్ప 2 గురించి మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? జాతర జాతర అని చెప్పేసి గోల జాతరలో తీసుకొచ్చారు. ఇప్పుడే మేము జాతరలో షూట్ చేసి వచ్చాము. మళ్ళీ జాతర ఏంటండి గోలగా ఉంది. అంటే మీరు అది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ మేము అరేంజ్ చేసాం అనమాట. ఎలా ఉంది ఈ జాతర? జాతర అంబియన్స్ అయితే సూపర్ గా ఉందండి. కానీ ఏదైనా మా జాతర పుష్ప జాతర జాతరని ఎవ్వరు బీట్ చేయలేరు, అది మన నాకు ఇందాక నుంచి డౌట్ ఏంటంటే మన పుష్ప 2 ఆల్రెడీ జాతర ఎపిసోడ్ హైలైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత జాతరలు ఇంటర్వ్యూ నేను ఏదో వెరైటీగా ఇదేంటిది మా జాతర గుర్తుకొచ్చింది నాకైతే. నేను జాతర అంటే మా సినిమాలో స్టైల్లో ఆ జాతర అనుకున్నాను. నేను ఇక్కడికి వస్తే ఈ జాతర ఉంది. ఈ జాతర ఏమో కానీ జాతరలో అమ్మాయి వాళ్ళు బాగున్నారు. మా మూవీలో అదృష్టం లేదు, అందుకని ఇక్కడ కొంచెం అదృష్టం. ఆ జాతర ఫుల్ వైలెన్స్ అన్నమాట. ఆ జాతర ఫుల్ వైలెన్స్, విభత్సమైన వైలెన్స్. అది మరి మా జాతర మాస్ జాతర. ఇది వచ్చేసి జాతర ధూమ్ధామ్, అంటే ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి హ్యాపీగా ధూమ్ధామ్. ఓకే సరే, ఇప్పుడు జాతర గురించి మీరు ఇంతలా అందరూ కనెక్ట్ అయ్యారు కాబట్టి దాని గురించి ఏమైనా కొంచెం మా ప్రేక్షకులకి మీరు చెప్పండి సార్. జాతర గురించి అంటే మన సినిమాలో మెయిన్ ఎపిసోడ్ లో జాతర ఒకటి చాలా మంది ఆసక్తికరంగా ఉందండి. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నది జాతర గురించి. ఎందుకంటే అందులో మన బన్నీ గారు కట్టింది శారీ. ఏ హీరో కూడా శారీ కట్టలేదు. సో జాతరలో శారీ కట్టాడు కదా, దాని గురించి ఏంటి, అసలు జాతరలో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు అనమాట. దాని గురించి ఇంకా ఎదరికి వెళ్దాం. ముందు మన యాక్చువల్ గా జాతర అంటే మనం ఏమనుకుంటాం, ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ ఉంటాయి, అది జాతర. కానీ మా సినిమాలో జాతర అంటే అది కాదు. మా సినిమాలో జాతర అంటే వైలెన్స్ అన్ని ఉంటాయి. మాస్ మసాలా చాలా ఉంటాయా? మా ఫైటింగ్ అందరూ ఉంటాయి. ఏంటి మీరు అందరు అడుగుతున్నారు? మా కిరణ్ గారు గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫ్యాన్స్ అందరికి మా పుష్ప 2 అనేది ఒక వైల్డ్ ఫైర్. అది మేము అంటే ఇప్పుడు ట్రైలర్ లో డైలాగ్ ఉందిగా, పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా, కాదు ఇంటర్నేషనల్ అని. సో మా సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్. సో ఇప్పుడు మనం జాతర సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటే, జాతర సీక్వెన్స్ అనేది మా పుష్ప 2లో ఒక ఉత్కంఠ రేపే సీక్వెన్స్. సో ఆ సీక్వెన్స్ లో హీరో గారి కాస్ట్యూమ్స్ అయితే అవ్వండి, హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే అది అల్టిమేట్. ఎట్లా అంటే ఈవెన్ హీరో గారు ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు లిటరల్లీ మేము కూడా అంటే ఆ పర్ఫార్మెన్స్ కి ఆయన పర్ఫార్మెన్స్ గ్రేట్. సో ఆ పర్ఫార్మెన్స్ లో మేము అందరం కూడా ఉండడం హ్యాపీ. సో జాతర సీక్వెన్స్ అనేది హైలైట్. ఈ రోజు మీరు కూడా జాతర రెస్టారెంట్ లో మా జాతర సీక్వెన్స్ గురించి మాట్లాడటం హైలైట్. ఇది ఇంకా పెద్ద జాతర. ఇప్పుడు ఈ పుష్ప 1 కి పుష్ప 2 కి మీరు ఏం డిఫరెన్స్ గమనించారు ఎక్కువగా? డేస్ ఎందుకు ఎక్కువ తీసుకున్నామంటే ఇప్పుడు అవుట్పుట్ కూడా అలాగే ఉంటది. పుష్ప 2 చూసిన తర్వాత పుష్ప 1 అనేది మీకు ఒక ట్రైలర్ లాగా అనిపిస్తుంది. పుష్ప 2 చూపించడం కోసం పుష్ప 1 అనేది 3 years బ్యాక్ అలా వదిలారు. అసలు మెయిన్ జాతర మొత్తం మెయిన్ మనం చూడాల్సిందంతా పుష్ప 2 లోనే ఉంది అని మాత్రం మీకు అనిపిస్తుంది. ఇప్పుడు పుష్ప 1 అనేది ట్రైలర్, పుష్ప 2 అనేది సినిమా, మెయిన్ సినిమా అది. సార్ మీరు చెప్పండి సార్, మీకు బాగా కనెక్ట్ అయినది ఏముంది సార్ ఆ షూటింగ్ లో? మీకు నచ్చినది బాగా? బాగా కనెక్ట్ కూడా అయ్యాడు అది మాకు తెలియదు.
మంగమ్మ అయితే ఉంది ఆ, ఓవరాల్ గా. మంగమ్మ ఉంది. అంటే ఉంది. ఓకే సార్, మీరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సినిమా గురించి అంటే ఇప్పుడు జాతర గురించి అయితే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. జాతర సీనే కాకుండా సినిమాలో ప్రతి ఒక్క 5 minutes కి ఒక ఉత్కంఠభరితమైన సీన్స్ ఉంటాయి అన్నమాట. అరే ఏంటి ఈ సీన్ ఇలా ఉంది అయిపోయిందనే సరికి మళ్ళీ ఇంకో సీన్ కూడా అలాగే ఉంటుంది. అలా ప్రతి 5 minutes కి మనకు ఏంటంటే బాగా ఇంటెన్సిటీ పెంచేస్తుంది. సీట్ ఎడ్జెడ్ అంటారు కదా, సీట్ ఎడ్జెడ్ మూవీగా ఉంటుంది. ప్లస్ దానికి తోడు ఫ్యామిలీ అండ్ మాస్ క్లాస్ ఎవరైతే సినీ లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ మాత్రం పెద్ద జాతర మాస్. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు అందరూ. ఇంకా సినిమా విషయానికి వస్తే మీరు చూస్తున్నారు, పుష్ప 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 సాంగ్ భారీ హిట్. తర్వాత చూసేకి అది సూపర్ హిట్. రీసెంట్ గా ఇప్పుడు కిస్ 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 మళ్ళీ ఒకసారి ఇంకొకసారి చెప్పరా, బాగా చెప్తున్నారు. ఆ సాంగ్ లో శ్రీలీల గారిది పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఆల్రెడీ అంత అంటే వచ్చేసింది ప్రోమోస్ అవన్నీ. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి అంటే అంటారు కదా, ఇప్పుడు మీల్స్ తినే వాళ్ళకి మీల్స్, బిర్యానీ తినే వాళ్ళకి బిర్యానీ. అంటే మన జాతరలో ఫుడ్ టైప్ చెప్తున్నాం. స్వీట్ తినే వాళ్ళకి స్వీట్, హాట్ తినే వాళ్ళకి అలా ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో అన్నీ. అంటే ఈ రెస్టారెంట్లో ఇప్పుడు మెన్యూలు అన్నీ ఎలా ఉన్నాయి అలాగా మా పుష్ప 2 సినిమాలో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇది లేదు అని చెప్పడానికి అసలు ఆస్కారం లేదు. ఓకే, ఇప్పుడు పర్సనల్ క్వశ్చన్, మీ అందరికి పెళ్లిళ్ళు అయ్యా అండి రియల్ గా? పెళ్లిళ్ళు అవ్వలే కానీ అంటే సినిమాలో అయిందా లేదా? సినిమాలోనా? సినిమా అవలేదు. సినిమాలో కూడా సినిమాలో అవ్వలేదు. అవ్వలేదు. మీరు అందరు బ్యాచులర్స్. బ్యాచులర్స్. సినిమాలోనే రియల్ గా అయితే నేను బ్యాచులర్ కాదులేండి. వాడు కాదన్నారు కాబట్టి వాడు ఒక్కడే కాదు. ఓకే, మీ అందరూ అయితే సింగిల్స్. Singles. ఫుల్ ఇంకా ఎవరైనా మింగిల్ అవ్వాలనుకుంటే ప్లీజ్ 4 members ఉన్నాం, ఎక్స్ట్రా ప్లేయర్ ఆడు 4 members ఉన్నాం, కొద్దిగా ట్రై చేయండి. మా అందరిలో చిన్న పిల్లడు. అవును. ఓకే ఓకే. ఇప్పుడు బన్నీ గారితో ఎలా ఉందండి అసలు ఈ జర్నీ అనేది? యాక్చువల్ అనేది నిజంగా లైఫ్ లో మర్చిపోలేని అనుభూతి ఏదైనా కలిగిందంటే కనుక పుష్ప జర్నీ. ఎలా అంటే ఇంతకుముందు మనం చూసి ఉంటాం గంగోత్రి సినిమా, తర్వాత ఆయన అంచులంచులుగా ఎదుగుతున్నప్పుడు, అలాగే అలా వైకుంఠపురం. ఆ సినిమా చూసిన తర్వాత నేను నిజంగా స్టార్టింగ్ సినిమాకి అలా వైకుంఠపురం సినిమా దగ్గరికి వచ్చిన టోటల్ చేంజ్. అంటే ఆయన పర్ఫార్మెన్స్ చూసినా సరే నేనే ఒక్కసారి ఆ సినిమా చూసి భలే ఫిదా అయిపోయా. అంటే ఆ కథ పరంగా వెళ్ళిన తర్వాత తన కొడుకు కాదని చెప్పేసి అన్నప్పుడు ఆయన పడ్డ బాధ ఇవన్నీ చూసినట్టు ఒక కంటిలోంచి ఒక బొట్లు వస్తుంటాయి కదా, కన్నీటి బొట్లు. నేను అదొకటి చూసి చాలా ఫిదా అయిపోయాను. అమ్మో యాక్టర్ అంటే చాలా డెప్త్ లో ఉంటారా కూడా అని చెప్పేసి అనుకున్నాను. ఆయనతో నెక్స్ట్ జర్నీ మాది పుష్ప 1. ఆ పుష్ప 1 లో ఆయన లైవ్ లో కలిసినప్పుడు మాట్లాడితే కూడా చాలా కూల్గానే మాట్లాడాడు ఆయన. ఆయన ఎప్పుడు చూడని విధంగా గెటప్ ఇందులో చూసాం మనం పుష్ప 1 లో, ఇలాగ రగ్గుడుగా. అంటే ఆ హీరో అంత రగ్గుడ్ లుక్ లో చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. అంటే ఇలాంటి లుక్ లో కూడా భలే ఉన్నాడు ఆయన. అంటే ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్పటి నుంచి స్టార్ట్ కావు. నెక్స్ట్ అక్కడ నుంచి 2కి వచ్చిన తర్వాత మరి గట్టిగా సంపాదించాం కదా, మెడలో చేయలు 2కి వచ్చిన తర్వాత అస్సలు తగ్గేదిలే, కొంచెం ఎంటర్ అయిపోయాం. మీరు కూడా సంపాదించారు లేదా? మరి పుష్పన్న సంపాదించండి, మేము కూడా సంపాదిస్తాం కదా. ముందు 3 కొంచెం ఇక్కడ సెట్లు వేసుకుంటాం, బయట వేసుకున్నాం. మళ్ళీ బయట నేను చెప్పేది అది కాదు, పొట్ట గురించి. ప్రొడక్ట్స్ ఇప్పుడు బాగా తింటాడు మా వాడు, బాగా సంపాదించాడు. అంటే మీరందరూ పాజిటివ్ క్యారెక్టర్సా నెగటివ్ క్యారెక్టర్సా? సినిమాలో చూడాలండి. చెప్పాడు కదా ఫుల్ మీల్స్ ఉంటదని చెప్పాడు కదా, కారం ఉంటది, తీపి ఉంటది, మేము అన్ని ఎమోషన్స్ లో ఉంటాం. ఓకే ఓకే. ఇంకొకటి సుకుమార్ గారితో మీరు చెప్పండి సార్. నాకు వచ్చాను, నేను అదే చెప్తున్నా, పక్కన ఉన్నాడు కదా ఒకటే చెప్తున్నా. ఓకే, మీరు చెప్పండి సార్. హీరోయిన్ గురించి చెప్తున్నా. ఓకే. సుక్కు సార్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నా అదృష్టం ఏంటంటే నేనంటే సుక్కు సార్ కూడా చాలా ఇష్టం. నన్ను ఎప్పుడు దగ్గర నుంచి అంటే నేను యూట్యూబ్ లో డైరెక్షన్ చేస్తాను, బీయింగ్ మ్యాన్ మామ, ఫన్ బకెట్ ఇవన్నీ చేస్తాను, రైటింగ్ కూడా. సో సార్ నన్ను ఆ వీడియోలు చూసి పుష్పక్ సెలెక్ట్ చేశాడు. సో సార్ నన్ను దగ్గరికి పిలిచినప్పుడు ఒక ఆప్యాయంగా, ఎరా డైరెక్టర్ బాధిస్తున్నారా, సార్ వాళ్ళ మీద కోపడ్డాడు అనుకో అనేటోడు, రే నీ లొకేషన్ లో నువ్వు ఇలా కోపడతావు కదా, ఇక్కడ నేను డైరెక్టర్ని, నువ్వు అక్కడ డైరెక్టర్ ఏమో కానీ ఇక్కడ నేను డైరెక్టర్ని, నేను నీ మీద కోపడతా, నువ్వు పడాలి. అంటే ఎప్పుడన్నా స్ట్రెస్ లొకేషన్ లో అందరిని ఎవరైనా నవ్వించాలంటే నన్ను టార్గెట్ గా పెట్టుకునేటోడు. అందరికంటే చిన్నోని కదా, సో అందరు మీసాలు గడ్డాలు వేసుకొని అలాగే వీళ్ళని చూస్తే వీళ్ళు కొంచెం ఒక పెద్దోళ్ళ కనపడతా ఉంటారు. ఆ లుక్ లో కూడా నేను అమ్మాయికుల్లో చిన్న పిల్లల్లా ఉంటా. సో ఎవరి మీద సెటైర్ వేయాలన్నా కానీ, రే పటాస్ గాడు వస్తున్నాడు రా, సార్ వస్తున్నాడు తప్పకుండా సార్, డైరెక్ట్ గా రండి సార్, మీకు షార్ట్ ఓకేనా సార్, ఈ టైప్ లో ఉండేటోడు. అంటే నాకు ఎలా అంటే మా అమ్మ మా నాన్న
ఇంట్లో నన్ను ఎలాగైతే కాపాడుకుంటారో లొకేషన్ లో సార్ కూడా నన్ను అలాగే కాపాడుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దుంగలు మోయాలి, ఏదైనా బరువైన వస్తువు తీయాలంటే రే బక్కోడు వెనక్కిరా, ఇక్కడ తొక్కేస్తారు నేను పిటపిల్లా వెనుకుండు. సేమ్ ఇంట్లో అమ్మ నాన్న ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటారు సార్. నొప్పి తెలియకుండా బయటికి పంపించాలి, ఎలా వచ్చారో అలాగే వెళ్ళాలి పిల్లలు అన్నట్టే చూసుకుంటాడు. వాడు తప్పు చెప్పాడు ఇంట్లో వీళ్ళ నాన్న కుక్కను కొట్టాడు సుకుమార్ అలా ప్రేమగానే చూసుకుంటాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, హీరోయిన్ గురించి అడగమన్నారు. సో రష్మిక గారితో ఎలా ఉంది అసలు? రష్మిక గారితో అంటే ఫస్ట్ రష్మిక గారు చూడగానే ఏదో ఏంజల్ లా ఉన్నారు ఎవరో అనుకున్నాను, చూస్తే దగ్గరికి చూడగానే అర్థమైంది ఓ మా హీరోయిన్ అని. అంటే ఇది ముందు తెలియదు ఏంటి ఆవిడ మీకు? అంటే మీరు బయట కూడా చూడలే కదా, సడన్ గా చూసి ఎవరో ఏంజల్ వచ్చింది ఎవరో అని చూసేసరికి ఓ మా సెట్ కి ఏంజల్ కూడా వస్తారని చూసాను. దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది మా సినిమా హీరోయిన్ రష్మిక మేడం గారు. మేడం తో జర్నీ అంటే చిన్నపిల్లలతో మన ఇంట్లో చిన్నపిల్లలు ఎలా ఉంటారో మన మేడం తో అలా ట్రావెల్ అయ్యేటట్లు ఉంటది అన్నమాట. చాలా చిన్నపిల్లల మనస్తత్వం, ఎవరు చూసినా హ్యాపీగా పలకరిస్తుంది, అందరితో హ్యాపీగా ఉంటారు, జోయల్ గా ఉంటారు, సరదాగా నవ్విస్తుంటారు. మా అందరం అది యాక్చువల్లీ హీరో ఫ్రెండ్స్. అసలు ఎవరైనా హీరోయిన్ అనేది అంటే బేసిక్ గా బయట ఎలా ఉంటుంది అంటే హీరోయిన్ అంటే యాటిట్యూడ్ చూపిస్తారు, ఎవరితో మాట్లాడరు, అంటే అలాగే ఉంటేనే హీరోయిన్ అంటారు కదండి. కానీ అదేముండదు, అందరితో సరదాగా వస్తుంది. మీ మాట్లాడి ఎరా నా మీద కోపం ఏమైనా ఉందా, మాట్లాడట్లేదు నేనేమైనా ఉన్నానా, ఆ లెవెల్లో అట్మాస్ఫియర్ ఉంటుంది, సరదాగా ఉంటుంది మేడం. ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే జాతర షటప్ లో ఒక సీన్ చేసింది మేడం, దానికి క్లాప్స్ కొడతారు థియేటర్ లో. నాకు తెలిసి రష్మిక గారికి ఇప్పుడు దాకా చేసిన సినిమాలో ఒక లెక్క, ఈ సినిమాలో ఆమె చేసింది ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఫిదా అయిపోతుంది ప్రతి ఒక్కరు. యాక్చువల్ గా పార్ట్ 1 కి సమంత కూడా ఫేవరెట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ రష్మిక మేడం కి అంటే నువ్వు గుర్తు పెట్టుకున్నావు. శ్రీలీల గురించి మళ్ళీ సెపరేట్ అడిగారు సుకుమార్, ఇప్పుడు దానికేమో చెప్పండి సార్, మీరు చెప్పండి తీసారు కాబట్టి ఆవిడ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు సినిమా మొత్తంలో రష్మిక మందాన గురించి చెప్పారు. సో ఈమె ఓన్లీ మన సాంగ్లో వచ్చింది, కానీ సాంగ్లో ఆ డ్యాన్స్ అండ్ అవి అంటే ఆమెను చూడగానే అందరికీ బాగా వచ్చేసింది. ఎందుకంటే వచ్చి సెట్లో ఉన్న వాళ్ళందరికీ సెట్లో ఉన్న అందరు, ఎందుకంటే మార్నింగ్ వచ్చిన తర్వాత ఆమె సెట్లోనే ఉంటుండే, కంటిన్యూస్ సాంగ్ చేస్తుంది, అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది. అంటే ఫస్ట్ డే చేస్తారు, అది సెకండ్ డే చేస్తారు, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే కూడా ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆమె అదే ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. దానికి 1000 రెట్లు హీరో గారు కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. సో అంటే ఒక్క సాంగ్ అని కాదు, ఆమె ఇప్పుడు ఈ సాంగ్ తోటి ఇప్పుడు వరకు మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు వచ్చింది కదా. గుంటూరు కారం మన మహేష్ బాబు గారితో పెద్ద హీరోస్తో హీరోయిన్గా చేసింది. ఈ సాంగ్తో పాన్ ఇండియా లెవెల్లో ఆమెకు ఫుల్గా ఆఫర్స్ వస్తాయండి. చూడండి మీరు, చాలా ఆఫర్స్ వస్తాయి. సో ఇప్పుడు అడిగేటప్పుడు కీర్తన గురించి అడగండి, ముంబై డాన్సర్ ఆమె చూసారు సినిమా కీర్తన ఎవరు లేరు, చెప్పు కీర్తన గురించి. కీర్తన ఎవర్రా? ముంబై డాన్సర్ కీర్తన ఉంది కదా. ఓకే ఇప్పుడు ఫైన్. ఇంకొక క్వశ్చన్, అదేంటంటే ఇప్పుడు మూవీ ఇంత టైం డ్యూరేషన్ అనుకున్నప్పుడు అది ఇంకా ఎక్స్టెండ్ అయిపోయింది కదా. సో అప్పుడు మీరందరూ పర్సనల్ గా ఏమైనా ఇబ్బంది పడ్డారా? మాకు అసలు అంటే మాకు రోజు ఒక జాతర ఎక్కడ అంటే సార్ దగ్గరికి వెళ్ళడం అనేది మాకు నేర్చుకోవడమే కదా. బన్యన్నని ఒక ఫోటో దిగితే బాగుండని అందరూ అనుకుంటారు, అలాంటిది బన్యన్న పక్కన తీసుకెళ్లి నిలబెడతాము. సుకుమార్ సార్ వచ్చేసి యాక్టింగ్ నేర్పిస్తాడు, రష్మిక అక్క పక్కన ఉంటది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది మనకి. అంత హై లెవెల్లో బతుకుతున్నప్పుడు ఇంకెక్కువ రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అయిపోతే ఇప్పుడు బాధ అనిపిస్తుంది మాకు. అరే షూట్ అయిపోయింది, మీకందరికేం సినిమా వస్తుంది ఆనందం, మాకేం అరే షూట్ అయిపోయింది, రోజు వెళ్ళడము ఆనందం అవన్నీ మేము మిస్ అవుతాం కదా. అంటే ఇప్పుడు ఒక నెల రోజులు కాల్ షీట్లు తీసుకున్న తర్వాత అది 6 నెలలు పొడిగిస్తే అంటే మీకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, అలా పర్సనల్ గా ఏమన్నా ఇబ్బంది పడ్డారా? మీరైతే పడలేదు. మేము ఎవ్వరం ఇబ్బంది వాళ్ళే, ఎందుకంటే వీఆర్ లవ్ సో మచ్ ఆఫ్ లవ్ సుకుమార్ సార్. మాకు సుకుమార్ సార్ మేము పార్ట్ 1 అయినా పార్ట్ 2 అయినా మేము అంటే ఎవ్రీ ఇంటర్వ్యూలో కూడా మాకేంటంటే సుకుమార్ సార్తో జర్నీ అనేది ఒక స్కూల్ లాంటి. సో మేము స్కూల్లో నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. మాకు డేట్స్ పెరిగిన, డ్యూరేషన్ పెరిగిన ఏంటంటే ఇంకొంచెం నేర్చుకుంటాం. ఇప్పుడు మీ ఈ జాతర రెస్టారెంట్ స్టైల్లో చెప్పాలంటే మా సినిమా అనేది ఒక పెద్ద బఫెట్ అనుకో. బఫెట్లో నాన్ వెజ్ కర్రీస్ ఉండొచ్చు, వెజిటేరియన్ కర్రీస్ ఉండొచ్చు. సో కర్రీస్ మేక్ చేసేటప్పుడు టైం పడుతుంది.
ఓకే అంటే బెస్ట్ కర్రీ తినాలి, మనం అన్ని వెరైటీస్ తినాలనుకున్నప్పుడు టైం పడుతుంది. సో ఆ ప్రాసెస్ లో మూవీ లేట్ అయింది. అట్ ద సేమ్ టైం మా సినిమాలో ఎవ్వరు అస్సలు తగ్గలే. హీరో కానీ, హీరోయిన్ కానీ, ఫాత్ ఫజిల్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, సునీల్ గాని, అనసూయ గారు కానీ, అనసూయ గారితో ఎలా ఉందండి అసలు? బాగుంటుంది, 6 feet height ఉంటుంది. సో ఎక్కడ సుకుమార్ సార్ సినిమాలో ఏంటంటే బేస్డ్ సార్ మెయిన్ ఏం చేస్తారంటే క్యారెక్టరైజేషన్ మీద వర్క్ చేస్తారు. సో మీరు ఈ సినిమాలో అబ్జర్వ్ చేసుకుంటే హీరోకి ఒక క్యారెక్టరైజేషన్, హీరోయిన్ కి ఒక క్యారెక్టరైజేషన్, ఫాత్ ఫజిల్ కి ఒక క్యారెక్టరైజేషన్, ఈవెన్ అనసూయ కూడా ఒక గెటప్, అంటే కంప్లీట్ డిఫరెంట్. సునీల్ గారికి అంటే పార్ట్ 1 లో మొగుడిని ఎలా తన్నాలో అనసూయ గారు నేర్పారు కదా, పార్ట్ 2 లో ఇంకో రేంజ్ లో ఇంకోటి ఉంటుంది. సో అది మెయిన్ ఏంటంటే సునీల్ గారి మీద కూర్చొని అది మొగుడిని ఎలా తన్నాలో నేర్పారు కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 కి వస్తుంది. సో క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి సినిమా అనేది ఎక్కడ మేము తగ్గలే, కాంప్రమైజ్ అవ్వలేదు. సో అస్సలు తగ్గలే మా ట్యాగ్ లైన్. సో అలా ప్రాసెస్ లో కొంచెం డిలే అయింది. సో మాకు కూడా ఏంటంటే నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. అంటే ఎంత టైం డ్యూరేషన్ పెరిగింది అని బయట అన్నా అదే అయినా మేమేంటంటే ది బెస్ట్ ఇవ్వాలనే మెయిన్ ఏం మాది. సో ఆ డ్యూరేషన్లో మేము నేర్చుకున్నాం, మా సినిమా కూడా బెస్ట్ అవుట్పుట్ మాకు వచ్చింది. సో అది మీరు December 5th చూస్తారు, బ్లాస్ట్. ఇంకో క్వశ్చన్, పార్ట్ 1 పుష్ప మ్యూజికల్ గా బిగ్గెస్ట్ హిట్. సో అది డిఎస్పి గారు చేశారు. పార్ట్ 2 కి డిఎస్పి గారు కాకుండా తమన్ గారిని ఎందుకు తీసుకున్నారు అసలు? అది చెప్తే మేము తీసుకున్నాం. అంటే మీమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, కానీ మా దాకా ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాదండి. మాకున్న టెన్షన్ మెయిన్ థింగ్ ఏంటంటే డిఎస్పీ గారే ఆల్మోస్ట్ అన్ని ఆయన చేశారు. అంటే బీజిఎం just తమన్ గారు చేశారు. అది మేము మీమ్స్ లో చూసింది తప్ప మాకైతే డిఎస్పీ గారు సెట్ కు రావడము, సార్ తో నవ్వుతూ మాట్లాడడం, బన్యనతో మాట్లాడడం, డిస్కషన్ చేయడం చూసాం. రీసెంట్ గా సాంగ్ అప్పుడు కూడా వచ్చారు, క్లైమాక్స్ సాంగ్ అప్పుడు కూడా వచ్చారు. మొత్తం ఆయన దగ్గర నుంచి చూస్తున్నారు. ఇవి మా దాకా రావండి, మా దాకా రావు. ఓకే ఫైనల్ గా అయితే మీకు తెలీదు. మీలాగే మేము అంటే ఇన్స్టాలో చూసాం. మా పరిధి ఏంటండి, మేము వెళ్ళి యాక్టింగ్ చేయడం. మేము ఎప్పుడు యాక్టింగ్ పైన ఎక్కువ మేబీ ఆయన పుష్ప 3 కొడుతున్నారేమో BGM. అవన్నీ చూసుకునేది Viewers కి అయితే ఇప్పుడు ఇంకొకటి. అవన్నీ చూసుకునేది డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళదంతా డిపార్ట్మెంట్. మాదేంటి, మేము వెళ్ళడం, యాక్టింగ్ చేయడం, మేము ఏ విధంగా యాక్ట్ చేసాము, ఏ విధంగా అంటే సీన్స్ ఎలా వస్తున్నాయి, నెక్స్ట్ ఏంటి, మా దృష్టి అంతా అలాగే ఉంటుంది. అండ్ మేము ఒకవేళ అబ్జర్వ్ చేసిన హీరో గారిని, హీరోయిన్ అంటే మాకంటే పెద్ద యాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తాం తప్ప ఇవన్నీ మాకు పోస్ట్ ప్రొడక్షన్స్ వాటి గురించి మాకు అసలు నిజంగా చెప్పినట్టు అసలు మాకు ఏం తెలియదు వాటి గురించి. అవన్నీ మేమ్స్లో అవి వస్తుంటే ఇప్పుడు మీరు అడిగారు, అలాగే కొన్ని చూసాం. కూడా అలా తెలుసుకున్నది చెప్పింది కూడా. మేము టెక్నీషియన్స్ గురించి కూడా ఎవరైనా చేంజ్ చేయారంటే అది ఎవరైనా బయట ఏమైనా న్యూస్ వచ్చిందని సోషల్ మీడియాలో చేంజ్ చేయరా, ఓకే మనం ఎప్పుడు చూడాలో మనకు తెలియదు. బట్ అదే ఉండేది మా దాంట్లో. మాకు మా అయితే డైలాగ్ మారిందంటే మేము అది తెలుసుకుంటాం కానీ, లేదా క్యారెక్టర్ చేంజ్ అయింది, కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుందంటే ఓకే సెట్ లో మాకు తెలుస్తుంది. మాది ఇంకొంచెం ఎదరికెళ్ళింది క్యారెక్టర్, ఓకే నన్ను హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అలాంటి టెక్నికల్ గా జరిగిన మనకైతే తెలియదు. అంటే మీరు యాక్టర్స్ గురించి అడుగుతుంటే మేము ఎలా అవలీలగా చెప్పేస్తాం. అది ఇది అడిగేసరికి అంటే మాకు తెలియదు దాని గురించి ప్లీజ్. ఒకటి ఏదైనా సుక్కుసారి ఎవరైనా యాడ్ చేసినా, పక్కన పెట్టినా, కలిపినా, తీసినా కానీ దాంట్లో చాలా రీజన్ ఉంటది. ఏదైనా సార్ ఒక ఇంచు కూడా కదిపాడంటే అందులో చాలా రీజన్ ఉంటది. రీజన్ లేకుంటే సార్ ఏది చేయడు. ఓకే ఫైన్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మీ మీద ఏమైనా కోపడిన సీన్ ఏమైనా ఉందా అంటే రియాలిటీలో? కోపడిన సీన్ అంటే ఒకటి ఉంది. యాక్చువల్లీ అంటే ఎందుకు కోపడతారు అంటే, ఒక సీన్ జరుగుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంది. సార్ చేస్తున్నారు, సార్తో పాటు మేము కూడా చేస్తున్నాం. అయితే అంటే సీన్ అనేటప్పటికి ఏమంటే వైట్ షాట్లు, క్లోజ్, మిడ్, సజెషన్స్ అని చాలా తీస్తారు కదా. సో మొత్తం వైట్ షాట్లు అంతా తీసారు, సీన్ అయిపోయింది. మిడ్ తీసినప్పుడు ఉన్నాం, క్లోజులు తీస్తున్నారు సార్. క్లోజులు తీస్తున్నప్పుడు సార్ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్సే కదని చెప్పి మేము కొంచెం సార్కి ఎదురుగా నిల్చున్నాం ఆ సీన్ లో. సర్లే క్లోజ్ లే కదా, ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాం అనమాట. కాళ్ళు నొప్పి వస్తుంది కదా. జస్ట్ అప్పుడే వెళ్ళాం. సారు అంటే సార్ ఎంత అంటే సీన్లు ఇన్వాల్వ్ అయ్యారు అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టేకులు ఏది చేస్తారో మీరు 20 టేకులు చేసినా అదే టేకులే, ఒక అక్షరం కూడా మిస్ అవ్వకుండా చెప్తారు. అలాంటిది ఆ సీన్ లో క్లోజ్లే కదా పక్కకి వెళ్ళాం. డైలాగ్ చెప్తూ ఇలా లుక్ ఇచ్చారు. లుక్ ఇవ్వగానే అక్కడ 2 పర్సన్ మిస్ అయిపోయారు. నేను ఒకటి, ఇంకో అర్థనని మా బ్రో, 2 మిస్ అయిపోయారు. ఆపేశారు అక్కడ, చూస్తున్నారు. మాకు తెలియదు కదా, మేమే షూట్ అవుతుంది కదా సైడ్ మేము చాటింగ్ చేసుకుంటాం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే పక్కన ఉన్న మరి మన ఫ్యాన్స్ హట్ అవుతారు కదా, పక్కన వెళ్ళి ఫోన్ చేయడం అంతే.
అలా చూసారు, మళ్ళీ మొదలు పెట్టారు, మళ్ళీ సీన్ చేశారు, అక్కడికి వచ్చి ఆపారు. అంటే తేడా కొడుతుందని చెప్పి వాళ్ళు లుక్ ఇచ్చారు. అలా ఇస్తే మేమిద్దరం అక్కడ ఉన్నాం. ఏ అద్దరు హీరో రారా ఫ్రేమ్ లోకి అన్నారు. ఓకే ఏం జరుగుతుంది ఇక్కడ అన్న, షూట్ అవుతుంది సార్. మరి సార్ అది షూట్ అవుతుంది సార్ అంటే, షూట్ అవుతుందిగా, సీన్ అవుతుందిగా, ఇక్కడ ఎవరు ఉండాలి అన్న. మేమే సార్. మరి ఉండాలి కదా, మనం దేనికి వచ్చాం, పని చేయడానికి వచ్చాం, పని అయినంత వరకు ఉండాలి కదా అని సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి చెప్పారు. ఇప్పుడు నువ్వు కూలోడివే, నేను కూలోడినే, సో మన పని మనం చేసుకుని వెళ్తే పనికి వాల్యూ ఉంటది అని చెప్పి బాగానే చెప్పారు. అంటే బాగానే చెప్పారు. బాగా సాగు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి సార్, సుకుమార్ గారు ఇలా ఏమైనా సీరియస్ అయిన ఏమైనా ఉన్నాయా? బేసిక్ గా సుకుమార్ సార్ సీరియస్ అయింది అంటే అవుతారు ఎప్పుడు, ఆయనకి ఏంటంటే బెస్ట్ కోసం అవుతారు. ఇప్పుడు మేమందరం పర్ఫార్మెన్స్ చేసిన ఇక్కడ టేక్ ఓకే అయింది, ఇంకా బెస్ట్ కావాలి, అరే ఇంకొంచెం చేద్దాం, ఎక్కడ మిస్ అయినా మేము ఇంతకుముందు కూడా మాట్లాడినాం. మా సార్ చాలా కూల్, చిన్నపిల్లల మనస్తత్వం సార్ది. సో ఒక్కసారి సీరియస్ అయినా సారీ రా అంటాడు, ఇమీడియట్లీ సారీ రా, సీరియస్ అయిపోయాను అంటే అనేసి వెంటనే సారీ. మేము సమ్ టైమ్స్ మేము కూడా మిస్టేక్ చేస్తుంటాం. మిస్టేక్ చేసినప్పుడు సార్ సీరియస్ అవుతారు, అరే ఇది తప్పు రా అని సీరియస్ అవుతాడు. వెంటనే సారీ రా, రే బాజీరా బెస్ట్ చేయరా అని మళ్ళీ ఇమీడియట్లీ సపోర్ట్ చేస్తాం. సో మాకు అది ఫ్యామిలీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంతకుముందు రామ్ పటాస్ అన్నట్టు ఈజ్ లైక్ ఏ ఫాదర్. మాకు ఒక తండ్రి తిట్టినా మళ్ళీ ఆయననే ప్రేమ చూపించాలి మా మీద. సో మేము ఎప్పుడు అది తీసుకోలే. సో అది ఇంకొకటి సార్, అంటే ఆల్రెడీ మీరు సెట్స్ లో ఉండుండొచ్చు, ఈ విషయం తెలిసేసరికి మీకు ఏంటంటే జానీ మాస్టర్ తో ఏదో గొడవ అయినట్టు సెట్ లో అన్నట్టు వార్తలు వచ్చినాయి. అంటే అది సెట్ లోనే జరిగింది చేయలేదు కదండి. జానీ మాస్టర్ పార్ట్ 2 లో చేయలేదు, అసలు చేయలేదు. అసలు మాకు అది మా సినిమాకి సంబంధం లేని విషయం. అంటే అలా వార్తలు వచ్చాయి కదా మీకు? మేమైతే సెట్ లో ఉన్నాం, సెట్ లో వార్తలు వచ్చాయంటే దాని బ్రాండ్ వాల్యూ బట్టి ఏదైనా టాక్స్ వస్తాయి కదా, అలా సెట్ లో అయితే జరగలేదు. సెట్ లోకి అయితే జానీ మాస్టర్ అయితే రాలేదు మేము చూసినంత. ఇప్పుడు పుష్ప 2 కి దృష్టి గారు ఒక సాంగ్ చేస్తున్నారు కదా, అది అవుట్పుట్ ఎలా వచ్చింది? ఆమెలాగా అందంగా వచ్చింది. సింపుల్ గా ఒక లైన్ లో అంటే చెప్పేస్తున్నారు. చాలా బాగా, అంటే తను మాస్టర్ గా అని మాకు తెలియదు. యాక్చువల్ గా తను అంతకుముందు మనమైన ఒక సాంగ్ చేసింది. తను వచ్చి మాస్టర్ వచ్చారంటే మేము ఏ మాస్టర్ వచ్చారని ఎత్తుక్కుంటున్నాం. చూడగానే లేడీ మాస్టర్, అబ్బా ఫోన్లో ఒక 6 రోజులు హ్యాపీగా పూనకాలు లోడింగ్. బట్ చాలా బాగా చేశారు తను. కొరియోగ్రఫీ మొత్తం చాలా బాగుంది. దగ్గరుండి సార్గా ఉండి స్టెప్ బాగా చెప్పి బాగా కొరియోగ్రఫీ. మీరు ఏ సాంగ్ లో అయినా ఉన్నారా? అన్ని సాంగ్స్ లో ఇప్పుడు ఆ సాంగ్ లో కూడా ఉంటే బాగుంది. ఆ సాంగ్ లో అమ్మాయిలు ఇంకా బాగుంది. డ్యూయట్ లోకి రానివ్వలేదు అయితే మిమ్మల్ని. వస్తే వెళ్తారన్నమాట. క్యారెక్టర్ ఉంటే మాకు ఇప్పటికి పిలిచినా వెళ్తాం. ఇప్పుడు పిలవర్లే, షూట్ అయిపోయింది. మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్, మీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. బెస్ట్ వరస్ట్ నాకేదో తేడా ఏం లేదు. బెస్ట్ వరస్ట్ అని నాకేమి అంటే ఎవరికైనా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే బాగా నచ్చిన సీన్ ఒకటి ఉంటది, లేదు మాకు అసలు నేను చాలా ఇబ్బంది పడిపోయాననే సీన్ కూడా ఒకటి ఉంటది కదా. యాక్చువల్లీ నాకు పుష్ప నుంచి నాకు 2 వరకు నాకు బెస్ట్ ఉంది కానీ వరస్ట్ అయితే ఇది లేదు. అంటే బెస్ట్ అంటే పుష్పలో చేయడం బెస్ట్, పుష్ప అయిపోవడం మా వరస్ట్. ఐ మూమెంట్ ఐ మూమెంట్ ఏదైనా ఐ ఇచ్చిన బెస్ట్ మూమెంట్ బెస్ట్ మూమెంట్ నాకు యాక్చువల్లీ నాకు మొత్తం అంటే ఇది నేను చెయ్యాలనుకున్నాను, బాగా చేశాను అనుకున్న సీన్ ఎక్స్పీరియన్స్ ఏది లేదా మీకు? కొన్ని వరస్ట్ ఎక్స్పీరియన్స్, ఇబ్బంది పడ్డది కానీ? ఇబ్బంది పడింది అంటే పుష్ప సినిమా చేసినప్పుడు ఇన్ని డేస్ ఉంటుంది కదా, మనకి ఈ డేస్ కాకుండా బయట నుంచి ఏదైనా సినిమా మనకి ఆపర్చునిటీలు వస్తాయి. ఆపర్చునిటీలు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగినప్పుడు డేట్స్ మనకి లేవు. ఆల్మోస్ట్ మనకు కావాల్సింది ఏది, మనకి ఇంపార్టెంట్ సినిమా కావాలి, అది పుష్ప 2 చేస్తుండే. ఆల్మోస్ట్ ఆ బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం ఫీల్ ఉంటుంది, అంటే కొంచెం బాధ ఉంటుంది. బాధ లేకుండా అయితే ఉంటుంది, ఎందుకంటే చిన్న సినిమాలు అవి, ఇవి పెద్ద సినిమా. ఈ పెద్ద సినిమా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కానీ చిన్న సినిమా వచ్చినప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్లు వస్తాయి కదా, అది మిస్ అయిపోతూ ఉంటాం. అది కొంచెం బాధ వచ్చింది. కానీ అది నన్ను అడగలేదు, అందరిని అడిగింది. ఒకళ్ళు అడిగింది, నేను అలా చెప్తా మధ్యలో. బట్ నాకు అలా జరిగినప్పుడు బాధ అనిపించింది, కానీ మళ్ళీ సెట్కి వెళ్ళినప్పుడు పుష్ప 2కి ఆ బాధ అంతా పోయింది.
ఓకే ఎందుకంటే నాకు వదులుకున్న సినిమా హిట్ అయినా సరే నాకు పుష్ప 2. సో దానివల్ల నాకు చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యా. వరస్ట్ మూమెంట్ ఏం లేదు. సుకుమార్ గారు ఉన్న ప్రతిసారి నాకు హ్యాపీ మూమెంట్ ఉండేది. ఓకే మీరు రంగస్థలం నుంచి కూడా ఉన్నారు కదా? నేను రంగస్థలం నుంచి చేశాను ఆయనతో జర్నీ. ఓకే సో ఆయనతో నిజం చేయాలంటే లైక్ ఏ ఫాదరే మన వాళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు నాన్న ఉన్నాడు, నానేం చేస్తాను, నాన్నకి కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది, ఇంకా ఏదైనా వస్తుంది. అలాగే మా సుకుమార్ గారు కూడా అంతే. ప్రేమ వచ్చినప్పుడు చాలా ప్రేమ చూపించేస్తాడు ఆయన, కోపం వచ్చినప్పుడు ఆ క్షణం కోపం చూపించేసి జస్ట్ అలా వెళ్ళి సారీ రా సార్, సారీ సార్, క్షమించండి సార్ నన్ను సార్, అదేంటి సార్ అంటే సారీ సార్, సారీ బాగా చేశారు సార్. అంటే ఇంకోటి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన అనుకున్న సీన్ అనుకున్నట్టు రావాలి. ఎందుకంటే పాపం ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు, అంటే సినిమా ఆడియన్స్ చూసే వరకు ఎప్పుడు ఎంజాయ్ చేయడం ఆయన. ఓకే అసలు ఏ డైరెక్టర్ అయినా సరే నేను సినిమా చేసాను మొత్తం ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను చెప్పి ఏ డైరెక్టర్ అని చెప్తాడు. కానీ సుకుమార్ గారు మాత్రం ఆ మాట చెప్పలేరండి, రాదు. ఎందుకంటే ఆయన ఎవ్రీ మూమెంట్ ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా హై మూమెంట్ లో రావాలని చెప్పేసి ఆయన టెన్షన్ పడతానే ఉంటాడు, టెన్షన్ పడతానే చూస్తూ ఉంటాడు అండి మొత్తం సినిమా అంతా. సో మనం ఇప్పుడు ఎదురు కూడా మీరు ఉన్నారు, మీరు వచ్చి సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన ఎలా చూస్తాడు, సారీ అమ్మా మైండ్ లో ఒకటి రన్ అవుతుంది. ఆల్రెడీ ఆ సీన్ వెళ్ళిపోతాడేనా. ఆ సీన్ చూస్తున్నప్పుడు మీరు వచ్చి ఎదురుగా ఎవరున్నారు కూడా ఆయన గుర్తించడు పాపం. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చింది, అమ్మా సారీ మార్నింగ్ అమ్మా మార్నింగ్ అంటే ఆయన కళ్ళ ముందు కదులుతుంది కానీ బ్రెయిన్ మాత్రం హిట్ ఉండదు. కానీ నిజంగా సుకుమార్ గారి దగ్గర చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆయన దగ్గర నిజంగా ఒక స్కూల్ లాంటిది అనమాట మేము చేసింది. ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క సీన్లు కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే మీరు అందరూ ఒక ఆర్మీ లాగా ఆయన వెనకాల ఉన్నట్టు కదా. ఆయన మా కింగ్, ఆయన ఎప్పుడు మా కింగ్, సుకుమార్ సార్ సోల్జర్. ఆయన ఎప్పుడు కింగ్. ఆయన ఎప్పుడు ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్నాం కదండి మేము. నేను ముసలో అయ్యేంత వరకు మా వాళ్ళందరూ కూడా లైఫ్ లో ఎప్పుడైనా ఎవరితోడన్నా అంటే ఆయన కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరితోడన్నా ఒరే రండ్రా అని అంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉండని అది వదిలేసుకొని సుకుమార్ సార్ పిలిచిండంటే బన్యన్న పిలిచిన సుకుమార్ సార్ పిలిచిన ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా వదిలేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. దానికి మేము రెడీగా ఉన్నాం. మీరు చెప్పండి సార్ మీ బెస్ట్ వర్స్ట్. రెండు ఒకటే మూమెంట్లు అండి, అంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇది నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టింది. అదే రోజు నేను హ్యాపీ ఫీల్ అయింది. ఈ గ్యాప్ లో అంటే ఎక్కువ రోజులు ఉంది కదా సినిమా, ఒక చిన్న సినిమాలో నన్ను పర్లేదు ఒక 20 days ఇస్తే చాలు ఈ సినిమాలో నువ్వు చేయొద్దు అని పెట్టుకున్నారు. 10 days షూట్ చేశాను. చేసిన తర్వాత పుష్ప ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు పిలుస్తారు అంటే మీరైతే ఏది ఒప్పుకోవద్దు రండి అని చెప్పారు. సో నాకు పుష్ప షూట్ ఈ షూట్ ఒకటే రోజు పడింది. సో నాకు పుష్ప ముఖ్యం. వాళ్ళు ఏం చేశారంటే నీ వల్ల 10 లక్షల నష్టం వస్తుంది, నువ్వు ఇక్కడికే రావాలి నువ్వు అని ఇబ్బంది పెట్టారు. లేదన్నా నేను వెళ్తాను అక్కడికి. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బ్లర్లోనే ఉంటావు కదా, 10 మంది గుంపులో ఉంటావు, నువ్వు ఇక్కడికి వస్తే మెయిన్ కెమెరా నీ మీద ఉంటుంది అని చెప్పారు. సో నైట్ నాకు 12 వరకు ఆర్గ్యుమెంట్ అయింది. నేను రాలేను అని, నువ్వు రావాలి, మేము అక్కడికి వస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే మీరు ఏమన్నా చేసుకోండి, నేను లొకేషన్కి వెళ్తాను. సో లొకేషన్కి వెళ్ళా అక్కడ సీక్వెన్స్ అవుతుంది. కట్ చేస్తే అక్కడ ఏమన్నారా ఈరోజు మీ హీరో బ్యాచ్కి లేదు, మీరు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పారు. నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, అరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది, నా వల్ల ఒక సినిమాలు ఇబ్బంది పడుతున్నారు, నైట్ 12 వరకు ఆర్గ్యూ చేసుకుని నేను అనుకున్నాను. నేను ఎక్కడో దూరం కూర్చొని ఉన్నా, సీన్ అక్కడ దూరంలో అవుతుంది, అంత దూరం ఉంది అగో వాళ్ళంత దూరంలో. సడన్ గా నా పేరు వినిపిస్తుంది, రాంపటాస్ 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 అని. నేను ఇలాగ తలదించుకొని ఆ బాధలోనే ఉన్నా, వెళ్ళాల్సింది, నా వల్ల ఒక సినిమా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని. కట్ చేస్తే పిలుస్తున్నారు, బన్యన్న బౌన్సర్లు వచ్చి పటాస్ నిన్నే పిలుస్తున్నారు ఇలా తీసుకెళ్ళాను. వెళ్తే సుక్కుసారి బన్యన్న మాట్లాడుకుంటున్నారు, వీడైతే బెస్ట్ ఉంటాడు ఈ సీన్కి, రే రా నువ్వు ఇలా రా, నువ్వు నిలబడు అరే అడిగి డైలాగ్ చెప్తున్నా, అది కాస్ట్యూమ్ ఏంట్రా అని చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ అని. కట్ చేస్తే నేను తర్వాత కనుక్కున్నా, వేరే అబ్బాయిని పెడితే లేదు ఈ సీన్కి రాంపటాస్ అయితే బాగుంటది, సో వాడిని పిలిపించండి అని చెప్పి నేను ఎక్కడో దూరం కూర్చొని ఉంటే నన్ను పిలిచి ఆ సీన్ మొత్తం నాతో చేపించి ఇప్పుడు సినిమాలో నాకు అది బెస్ట్ సీన్. అంటే హీరో బ్యాచ్ లో నుంచి ఒక పిల్లోని పిలిచి పెట్టించారు. నా మైండ్ లో మొత్తం పెయిన్, అక్కడికి వెళ్ళాల్సింది అని. ఎప్పుడైతే ఆ సీన్ చేశానో బెస్ట్ మూమెంట్ అది అయిపోయింది నాకు. అంటే నీ మనసులో గట్టిగా అనుకున్నా, అరే వచ్చాను, వెళ్ళుండి ఇక్కడ మిస్ అయిపోతుంది, రాలేదనంటే వేరేలా ఉండేది. మీరు చెప్పండి సార్, మీకైతే చాలా ఉండుంటాయి. ఐ థింక్ కల్పెన్స్ కాదు నాకేం లేదు ఇక్కడ ఫుడ్ అంటే ప్లేట్ పెట్టే ఫుడ్ రాలేదు ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నా. బెస్ట్ మూమెంట్ అంటే సుకుమార్ సార్ సినిమాలు చేయడమే అదే ఎవరికైనా గొప్ప విషయం. ఎందుకంటే మన సినీ ఇండస్ట్రీ రాకముందు వాళ్ళని చూస్తే చాలు అనుకున్నాం. అలాంటిది పుష్ప సినిమాకి వచ్చాక చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అవని ఈవెన్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఒక 2000 members ఈ సినిమా గుర్తు చేశారు అంతే కదా. సో ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేరింగ్ ఉంది,
పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని మాతో షేర్ చేసుకున్నారు. వాళ్ళు డెలివరీ ఎలా ఉందని చూసుకున్నాం, వాళ్ళ యాక్షన్ ఎలా చేస్తున్నారో చూసాం, సార్ డైరెక్షన్ ఎలా చేస్తున్నారో చూసాం, హీరో దగ్గర ఉండి అంటే ఇన్ని సినిమాలు చేసే హీరో మనతో ఎంత ఒబిడియంట్గా ఉన్నారని చూసాం. ఇవన్నీ మాకు బెస్ట్ మూమెంట్సే. ఎవ్రీడే ఒక బెస్ట్ మూమెంట్ ఉండేది మన లైఫ్. వరస్ట్ అంటారా? వరస్ట్ అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది, మాతో గొడవ పడ్డారు కదా వర్షం మీకు గొడవ అవుతుందా మళ్ళీ అవుతుంది కదా ఇంట్లో అమ్మ నాన్న గొడవ కదా సినిమాలో? అంటే ఇప్పుడు యాక్షన్ కట్ గొడవ ఉంటుంది కదా. గొడవ రావద్దని ఎందుకు అనుకుంటారు? మేము 12 మంది ఉన్నాం, ఎవరో ఒక అమ్మాయి వస్తుంది, బావ నేను చూసానంట, వీటిని బావ అంట, బావ నీ చెల్లి అంట, నేను చూసాను బావ నీ చెల్లి అంట. ఇలాంటి గొడవలు వస్తాయి. అందుకే ఈసారి సార్ లేని గొడవలు చెప్పకరా కొంచెం రొమాంటిక్ సినిమా చేయండి సార్, మా అందరిని పెట్టి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోయిన్ హీరోయిన్లు వద్దులేండి, ఆ రేంజ్ మళ్ళీ మేము మేనేజ్ చేయండి. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెళ్లిళ్ళు గట్రా అలాంటివి కొంచెం చేసినా బాగుంది మాకు. అంటే చేసి ఉంటారు వేరే లెవెల్ కదా అంటే మమ్మల్ని అంటే మా పెళ్లిళ్ళు మా లైఫ్ గురించి పట్టించుకునే పెళ్లి చేస్తే పుష్ప 6-7 చేయాలరా కూడా పెళ్లి చేయాలంటే అయిపోయింది. కానీ బాగుంది. బ్యాడ్ మూమెంట్ అంటే ఏం లేదు, ఎవ్రీడే గుడ్ మూమెంట్. సార్ మీరు చెప్పండి సార్. నాకు సినిమాలో అంటే ఇది అంటే అలాంటి మూమెంట్స్ ఏం లేవు. నేను త్రూ అవుట్ ఈ 4 years జర్నీలో నేను త్రూ అవుట్ ఎంజాయ్ ఎవ్రీడే. నేను ఒక స్కూల్కి వెళ్తున్నా, స్కూల్ అయిపోయేదాకా మనకు స్కూల్ అయిపోయింది, ఇంకేం లేదు అంతే. వరస్ట్ అసలు ఏం లేదు. వరస్ట్ ఏంటంటే అంటే ఒకటే ఉంటది, ఏంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కంటిన్యూగా షూట్కి వెళ్తున్నాం, అబ్బో ఒక 3 రోజులు 4 రోజులు హాలిడేస్ వస్తే బాగుంటారా, అరే ఒక 3 రోజులు హాలిడేస్ వస్తే బాగుంటారా, డే నైట్ పని చేస్తాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఎంజాయ్ అంటే మాకు షూట్ ఎట్లుంటది అంటే మేము అందరం షూట్కి వెళ్తే కంప్లీట్ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మనందరం ట్రిప్కి వెళ్ళినట్టు ఎట్లా చెప్తానండి. యాక్చువల్ గా ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఎంప్లాయ్ అనుకోండి, మండే టు ఫ్రైడే వర్క్ చేసి సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మాకు రేపు షూట్ ఉండదు అంటారు. మేము ఈవెన్ చేసి బంగారం రేపు షూట్ లేదు బయటకు వెళ్దాం అంటాం. నైట్ కూడా మెసేజ్ వస్తుంది, మార్నింగ్ తిట్లు వస్తాయి. ఆడి ప్రాబ్లం అదే. నెక్స్ట్ టైం చూసి పెట్టుకోమని సజెస్ట్ చేద్దాము. సార్ మీరు చెప్పండి సార్. అందరు చెప్పారు పర్సనల్లీ అంటే ఒకటి ఏంటంటే ఎవరైనా కూడా ఏ యాక్టర్ అయినా కూడా షూటింగ్ ఉన్నప్పుడే చాలా బెస్ట్ మూమెంట్ అనుకుంటారు అది యాక్టర్. ఎప్పుడైతే సినిమా అయిపోతుందో అదే వరస్ట్ మూమెంట్, అదే నరకం. అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఇంకో కొత్త సినిమా అంటే కొత్త ప్రాజెక్టులోకి వెళ్ళడానికి మింగిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఆ మూమెంట్ అంతా వరస్ట్ మూమెంట్ అయిపోయిన తర్వాత. అండ్ మనం ఎప్పుడైతే సెట్స్ పైన ఉంటామో అదంతా బెస్ట్ మూమెంట్. సడన్ గా ఏదో జాబ్ మానేసి మళ్ళీ కొత్త జాబ్ ఎత్తుకున్నంత ఫీల్ వస్తుంది. 4 years కదా బాగా, అసలు 4 years ఇంట్లో వాళ్ళతోనే ఉంటా. అలాంటిది ఎక్కడి నుంచి వచ్చి 4 years ట్రావెల్ అయ్యి మొత్తం మేమే ఉన్నాం. పండగలకు వెళ్ళలేదు, సండే లేవు, మాకు షూట్ లేని రోజు హాలిడే, షూట్ ఉందంటే వర్కింగ్ డే. జూనియర్ ఎన్టీఆర్ గారిది సాంగ్ గుర్తుందండి? జూనియర్ ఎన్టీఆర్ గారిది స్టూడెంట్ నెంబర్ ఎక్కడో అన్నట్టు. సినిమా ఎప్పుడైతే అయిపోతుందో లాస్ట్ గుమ్మడికాయ ఆ రోజున అందరు ఈ పాట కొందరు బయటికి పాడతారు, కొందరు లోపలే పాడుకుంటూ ఏడుస్తుంటారు. వీఆర్ ఎమోషనల్. అంటే మేము మొన్న మాకి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మొన్న మా షూట్ అయిపోయింది లాస్ట్ డే. సో లాస్ట్ డే అయినా ఈవెన్ మా సుకుమార్ సార్ అయినా బన్నీ సార్ అయినా చాలా కైండ్ హార్ట్ పర్సన్స్. సో లాస్ట్ డే మా బన్నీ సార్ వచ్చి అందరికి థ్యాంక్స్ రా, మనం ఈ 4 సంవత్సరాలు కలిసి అనేది బన్నీ సార్ చెప్పడం, సుకుమార్ సార్ చెప్పడం. అంటే మేము ఏదో ఇప్పుడు ఒక పిల్లాడు ఇంట్లో పిల్లాడు ఫారిన్కో లేకపోతే ఎక్కడికో ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ ఆ రోజు మాకు లిటరల్లీ కలిగింది. అబ్బా రేపటి నుంచి సార్ సౌండ్ వినవే, అరే యాక్షన్ రా అనే మాటలు వినవే, హీరో గారు మాటలు వినవే అని ఆ రోజు మా బన్నీ సార్ అయినా ఇప్పుడు సుకుమార్ సార్ థ్యాంక్స్ రా అని చెప్పి వాళ్ళు మాతో ఉన్న కనెక్టివిటీని మాతో మాట్లాడుతున్నప్పుడు లిటరల్లీ వీఆర్ అందరం ఎమోషనల్ అయిపోయాం. సో అదే మిస్సింగ్. సో విల్ సూన్ తొందరనే మళ్ళీ సార్ స్టార్ట్ చేస్తాం. చూడండి అసలు అంటే మూవీలో ఎంత స్టిఫ్ గా ఉన్నారు, ఇక్కడ పాపం చాలా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయాం బాగా. అంటే ఇప్పుడు 4 years జర్నీ అని అన్నాం కదా, 4 years జర్నీలో మేమందరం ఇప్పుడు ఫ్రెండ్స్ అనే తోళ్ళు దుర్గాజీ జగన్ ఇట్లుంటది. కానీ ఈ 4 years జర్నీలో అరే బావా ఇట్లా అనుకునే ఇదికి వచ్చేస్తాం. సో కంప్లీట్ ఒక ఫ్యామిలీ, ఒక ఉమ్మడి కుటుంబం. మా 12 మందిలో ఒకడికి ఎవరికైనా డబ్బుల ప్రాబ్లం వచ్చినా, ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినా మిగతా 11 మంది వెళ్ళిపోతున్నాం. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ
11 మంది సాల్వ్ చేయడం, వాడిని మాలో కలిపేసుకోవడం. ఎవరు వీరెవరు మేడం మా అందరిని అడిగారు కదా బెస్ట్ మూమెంట్స్ వరస్ట్ మూమెంట్స్ అని. నాకు తెలిసి మీరు యాంకరింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీ బెస్ట్ లేదు చెప్పాల్సి ఇప్పుడు మేము అందరం చెప్తాం, మీరు కూడా నేను చెప్తా అన్న, బెస్ట్ మూమెంట్ వరస్ట్ మూమెంట్ బిర్రతో మాట్లాడడం బెస్ట్, జగన్తో మాట్లాడడం వరస్ట్. లేదు లేదు చెప్పాలి మేడం. అయ్యో నేను అంటే చెప్పాలా? పుష్ప పైన మీ అభిప్రాయం చెప్పండి. ఆ. వెయిటింగ్ సింపుల్ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ నాకోసమా? ఇప్పుడైతే వెయిట్ చేస్తాం వీళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు చూడాలి. హీరో ఫ్రెండ్స్ మొత్తం హీరో ఫ్రెండ్స్ 12 మెంబర్స్ ఓకే 12 మెంబర్స్ కూడా ఈ సినిమాలో మంచి ఒక్కొక్కరు ఒక డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే మంచి క్యారెక్టర్లు చేశారు మొత్తం 12 మెంబర్స్ కూడా. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలా నిజంగా ఈ 12 మెంబర్స్ విడిపోయి డిఫరెంట్ సినిమాలు చేసినట్టు కూడా మంచి యాక్షన్. ఓకే ఇక్కడ కొందరు రాలేదు కానీ రమేష్ భయ్య అని, తర్వాత అశోక్, తర్వాత వర్ధన్ భయ్య, ఇంకా ఉన్నారు. ఉమాని, తర్వాత రజనీ, రజనీ, రాజశేఖర్ అన్న. రాజశేఖర్ అన్న. ఇప్పుడు ఎందుకు రాలేకపోయారు వాళ్ళు? అంటే వాళ్ళు కొంచెం షూట్స్ వేరే projects అవి. వేరే బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఊరు వెళ్ళారు, ఒకరేమో ఊరు వెళ్ళారు. ఇప్పుడే కదా బ్రేక్ దొరికింది. బ్రేక్ దొరికింది. ఎంజాయ్ చేస్తున్నారా బ్రేక్? అంటే ఎవరు లేరు. ఎంజాయ్ చేయలేదండి, మాకు సినిమా రిలీజ్ అయిన రోజు వరకు మేము డబ్బింగ్స్ అని తిరుగుతూనే ఉంటాం. సరే ఇంకొకటి ఫైట్ సీన్స్ అది ఉంటాయి కదా మూవీలో, ఇది ఫైట్ Fights, సీన్స్ fights. అలా గాయపడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? దెబ్బలు తగలడం అలా ఏం లేదండి, అవి ఫైటర్స్ చేస్తుంటారు. సార్ ఎక్కడి వరకు డైలాగ్స్ ఉంటాయి, ఎక్కడి వరకు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అక్కడి వరకు మమ్మల్ని పెడతాడు. ఇంత గీత కూడా పనిచేయడు ఎవరికి. ఆర్టిస్ట్ అనగా హీరో గారు అవని, డైరెక్టర్ గారు అవని, ఈవెన్ హీరోతో పాటు చేసినప్పుడు కదా సార్ మాకు ఏదైనా కొంచెం రోప్ సీన్స్ అలాంటివి ఉన్నా సార్ ముందే అంటే హీరోస్ కంటే ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం పక్కన ఆర్టిస్ట్ అదే కొంచెం అదే సేఫ్టీ అంటున్నా, అలా ఉంటది కానీ బట్ మాకు అల్లు అర్జున్ గారు అయితే ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళకి ట్రైనింగ్ చేసి రారు కదా, సో ఆ విషయంలో చాలా కేర్ ఉంది. ఎందుకంటే ఆ రేంజ్ లో ఫైట్లు ఉంటాయి కాబట్టి ఆ రేంజ్ లో కేరింగ్ కూడా ఉంది. ఆర్టిస్టులు చాలా కేర్ తీసుకుంటారు. ఆర్టిస్టులు అంటే అలా చిన్న ఆయన care బాగా కూడా పెయిన్ తెలుసు, ఆయనకి మనసులో పెయిన్ బాగా తెలుసు. సార్కైనా బన్నీ అన్నకైనా ఫేస్ చూసి చెప్పేస్తారు, అరే ఏదో బాధలో ఉన్నాడు. వీళ్ళ మా 12 మందిని అలాగే చూస్తాడు, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, వీళ్ళకి లైఫ్ ఇవ్వాలి, అందరిని అలాగే చూస్తాడు సార్. దెబ్బ తగల. ఏరా, ఓకేనా 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 మీరు? ఓకేనా మీరు? ఓకేనా? ఆయన షార్ట్ లో కాల్ జారి పడినందుకే వేరే డాక్టర్ పిలిపించి అంత చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సురేష్ గారు. కొంచెం అంటే స్టెప్ దిగుతూ జారి పడేటప్పుడు. సో ఇంకో క్వశ్చన్, అంటే సెట్స్ లో ఉన్నప్పుడు సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి ఏదో వివాదం జరిగిందని, దాని వల్ల అల్లు అర్జున్ గారు వెకేషన్స్ కి వెళ్ళారని కూడా చాలా రూమర్స్, ఐ మీన్ నీవు విన్నావు, చూసారు రూమర్స్ మీరే అంటున్నారు కదండి. సార్ దాని గురించి మీకు ఏమన్నా, అంటే అది రూమరా కాదా? రూమర్ ఇట్స్ ఫేక్, 100% రూమర్. ఎందుకంటే మా దగ్గర ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నేను ఒక్క మాటలో చెప్పాలంటే సుకుమార్ సార్ గారి, మణి సార్ గాని వాళ్ళకు ప్రధాన కర్తవ్యం ఏంది, రావాలా, సినిమా చేయాలా, బెస్ట్ ఇవ్వాలా, అస్సలు తగ్గలేరు ఆ విషయంలో. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు మనం మంచి సినిమాని అందించాలా. ఇప్పుడు ఇవరిదాకా అన్న ఒక ఐటెం సాంగ్ మాట్లాడిన, ఐటెం సాంగ్ గురించి కూడా ఆయన ఏంటంటే సుకుమార్ సార్ అంటే స్పెషల్ ఫోకస్ ఐటెం సాంగ్ అని ఏ విషయంలో కూడా ఆయన తగ్గకుండా ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ మీదనే ఆలోచిస్తారు తప్పితే ఈ గొడవలు అని ఇవన్నీ ఉన్నాయండి. అంత చాలా సీరియస్నెస్ ఉంటుందండి. ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్ అసలు రూమర్స్? ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ట్రోల్స్ కానీ వ్యూస్ కాదు. యూట్యూబ్ వాళ్ళకి వ్యూస్ పెంచుకోవాలి. ఎందుకు రాదంటే మనం పండ్లు ఉన్న చెట్టుకి రాలేదు దెబ్బలని ఇష్టం ఉన్న సినిమాలకి కదా కొంచెం ఎక్కువ రూమర్స్ వస్తాయి. అది కాక ఫ్యాన్స్ వెయిట్ చేయలేకపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాన్స్ వెయిట్ చేయలేకపోతుంది. ఆడియన్స్ సినిమా తొందరగా రూమర్స్ పెట్టినా తొందరగా కంప్లీట్ చేస్తారేమని చెప్పి అలా క్రియేట్ చేసి వాళ్ళకి ఆ రోజు అయిపో ఉంటది, ఆ రోజు రేషియో అయిపోతుంది, వ్యూస్ వస్తాయని అంతే అండి, వ్యూస్ కోసం అంతే. అందరూ మాకే ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అరే సార్కి సుకుమార్ గారికి బన్నీ గారికి ఏదో గొడవ అంటే, అవునా ఎవరో నాకు తెలియదురా అయిందని కదా. మొన్నటి వరకు వెళ్ళిపోయేటప్పుడు సెట్ లో చాలా నవ్వుతూ ప్రేమగా డార్లింగ్ అంటే అన్నారు, గొడవ ఎప్పుడైంది రాను అయిపోయింది, ఏమో మనకు తెలియదు కదా. సరే సెట్కి వెళ్ళిన తర్వాత నార్మల్ గా మరి ఇలా ఇంత రాహేస్తున్నారు అక్కడ చూస్తుండాలి ఇద్దరు డార్లింగ్ ఈ సీన్ ఓకేనంటే డార్లింగ్ ఈ సీన్ కదా కూడా చేద్దాం డార్లింగ్ అంటే పెట్టాలి. సారు సుకుమార్ సార్ వాళ్ళు వాళ్ళు నవ్వుకుంటారు ఆ రూమర్స్ చూసి. ఎంజాయ్ చేస్తారు. నీకు నాకు ఎక్కడ గొడవ వచ్చింది కొద్దిగా చెప్పు, సాల్వ్ చేసుకుందాం. మాట్లాడు జస్ట్ అలా లైట్ తీసుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఒక టీము. అసలు బన్నీ అన్న సుక్కు సార్ కలిసి ప్లాన్ చేసిన సినిమాలో ఇంతమంది వచ్చి ఇంక్లూడ్ అయ్యారు కానీ వాళ్ళిద్దరు మెయిన్ ఐకమత్యం
అమాయకంగా ఉంటారు కానీ చాలా సీరియస్ గా వర్క్ చేస్తారు. Okay. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా సినిమా పైన ఉంటుందండి. ఇవన్నీ అసలు పట్టించుకోరు. ఖాళీగా ఉండే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఏదైనా ఖాళీగా ఉండే వాళ్ళు ఇవన్నీ ఏమంటారు రూమర్స్ కానీ ఏమైనా రాయడాలు అన్నీ ఉంటాయి. వాళ్ళు అసలు పట్టించు వర్క్ అంతే. Okay. ఇంకో question. ఒకటి అన్నారు, అడుగుతారు. అడగండి. అంటే ప్రజలకున్న చిన్న చిన్న డౌట్స్ అన్నమాట. ఇప్పుడు ఏం లేదు, ఇది నా డౌట్. పుష్ప 1 లో ఎండింగ్ వచ్చేసరికి ఇంత మంది విలన్స్ అయితే చూపించారు పుష్ప గారికి. సెకండ్ లో ఎంత మంది విలన్స్ ఉంటారు? ఇందాక చెప్పాను కదండి, అది టీజర్. December. పుష్ప అనేది టీజర్. అసలు ఇందులో వచ్చే విలన్స్, ఇందులో వచ్చే ట్విస్టులతో పోలిస్తే అది టీజర్. ఆ విలన్స్ అందరు ఇంకా తక్కువ. ఇప్పుడు ఇంకా చాలా మంది వస్తారు, చాలా ట్విస్టులు ఉంటాయి. December 5th మీరు చూడాల్సింది చేయాల్సిందే. వైల్డ్ ఫైర్ ఆ రోజు. Okay. ఇంటర్నేషనల్. యా, ఇంకొకటి అంటే ఇవి కూడా బయట వార్తలు వస్తున్నాయి. మెయిన్ క్యారెక్టర్ రష్మిక గారిది అంటే చనిపోయే క్యారెక్టర్ అనేసి దీని గురించి ఏ సినిమా? ఏ సినిమాలో పుష్ప 2 లో. ఏమో మాకు తెలియదు. ఇంకో సినిమా గురించి అడిగితే చెప్తాం. ఇంకో question, ఇంకో కాదు, ఆ సినిమా గురించి అడగండి. ఈ సినిమా గురించి అనండి నేను మాది అడిగింది. అది ఎక్కడ వచ్చిందండి? అంటే బయట నేను న్యూస్ బయట వ్యూస్ పెంచుకోవడానికి దానికోసం పెట్టుకుంటారు తప్ప సినిమా December 5th అండి. ఓకే సింపుల్ డిసెంబర్. అంతే. మీరు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎన్ని చూస్తారో చూడండి. అంటే మీమ్స్ చూడండి, ట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. December 5th రోజు మీరు సినిమా చూసిన తర్వాత అనుకుంటారు జనాలు ఇంత తిక్కలోల్లా ఇలా గెస్ చేస్తారా అనేసి. ఎవ్వరు గెస్ చేసింది సార్ తీయడు. సార్ వేరే ఉంటుంది. గెస్ అంటే ఏముందిలేండి, వాళ్ళు టీజర్ చూసి ట్రైలర్ చూసి వాళ్ళు అనుకుంటారు ఇది కొత్త పాయింట్ కనిపెట్టాను సుకుమార్ గారు నేను అబ్జర్వ్ చేశానంటారు. సార్ అంత తెలివైన వాళ్ళం అనుకుంటారు.